విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్యమే నిన్నటి ఉపద్రవానికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లలో ఎప్పుడూ లాడిల్ పేలిన సందర్భాలు లేవంటున్న కార్మికులతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి దుర్ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మనతో ఇక్కడ కార్మికులతో పనిచేసినటువంటి సహచరులు అయితే ఉన్నారు. అందులో పని ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి షిఫ్ట్లు అన్నది అక్కడ అమలు చేస్తారు, లోపలికి కార్మికులు ఏ సమయానికి వెళ్తారు, తిరిగి డ్యూటీ ముగించుకుని ఏ సమయానికి వస్తారన్న వివరాలు మనతో వెల్లడించేందుకు వారంతా ఉన్నారు. సార్ చెప్పండి సార్. అది 1500 డిగ్రీల వేడితో లిక్విడ్ అనమాట. ఆ లిక్విడ్ అంటే ఉదయం 6 గంటల డ్యూటీ మేము ఎక్కితే 2 గంటలకు బీ షిఫ్ట్లో ఎక్కుతారు. అలా 6 గంటల డ్యూటీ మేము ఎక్కి దిగిపోయాం అనమాట. 2:15 గంటలకు వాళ్ళు డ్యూటీ ఎక్కారు. డ్యూటీ ఎక్కితే సుమారు ఒక 4 గంటల సమయంలో అది బ్లాస్ట్ అయిందన్నమాట. ఆ లిక్విడ్ బ్లో అయిందనమాట పైకి. అవుతున్నప్పుడు కరెక్ట్ ఆన్ ది స్పాట్లోనే టెక్నీషియన్స్ కాస్టింగ్ చేస్తారనమాట. లిక్విడ్ కాస్టింగ్ చేసిన వాళ్ళు, సౌడ్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళు మా ఇద్దరు అనమాట. దాని పౌడర్ బయటకు అనమాట, లిక్విడ్ టెంపరేచర్ బయటకు కనపడకుండా పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని వేసే వాళ్ళు ఒకడు ఉంటాడు, టెక్నీషియన్స్ 4, ఇన్ఛార్జ్ 1. వీళ్ళందరూ కూడా 8 మంది కూడా ఆన్ ది స్పాట్ అనమాట. ఓన్లీ లిక్విడ్ 150 టన్స్ లిక్విడ్ బ్లాస్టింగ్ అయినటువంటి కింద ఉంటారనమాట, కాలిపోయారు. లిక్విడ్ని మొదట ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపం నుండి ఏ రూపం మారుస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? ఇప్పుడు లిక్విడ్ అంటే ఇనుపరాయి వచ్చి దాన్ని కరిగించిన తర్వాత బిఎఫ్ వాటిలో కరిగించిన తర్వాత వాటర్ లాగా మా దగ్గరికి వస్తుందండి. అవి ల్యాడలో 150 టన్స్ నుంచి 120, 130 ఈ రేంజ్లోనే వస్తాయి. పూర్తిగా లిక్విడ్ రూపంలో కరగబెట్టేసింది అది మా దగ్గరకు వచ్చి బ్లూమ్ తయారవుద్ది అనమాట, కాస్టింగ్. కానీ ఈ ప్రాబ్లం అంతా ఇక్కడ డ్యూటీ చేసిన వాళ్ళది, అక్కడ కాస్టర్లది, ఇక్కడ వెళ్దే అనేది ఏం కాదు. కానీ అక్కడ మెట్లో లిక్విడ్ ప్రాబ్లం అయ్యి యాక్సిడెంట్ జరిగింది. వర్కర్ ప్రాబ్లం, మామూలుగా టెక్నీషియన్ ప్రాబ్లము ఏం కాదు. కానీ వచ్చిన మెట్లు బ్లాస్ట్ అవ్వడం మీద గైడెన్స్ అంటే మాకు మొదటి నుంచి సేఫ్టీ రూల్స్ అన్నీ అక్కడ పక్కాగా పాటించడం ఉంటుంది. సేఫ్టీ తెలిసిందని కొత్తగా చేసింది కాదు. ఈ మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఎవరెవరు ఇక్కడ మృతి చెందినటువంటి వారు మీకు సహచరులు ఉన్నారు? స్టీల్ ప్లాంట్లో నేను 32 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అలానే నాతో పాటు కూడా మా వర్కర్స్ ఆల్రెడీ 2 చనిపోయారు. 2లో అప్పలరాజు ఒకటి, తిరునాథ్ ఒకటి. ఆయనతో పాటు మేము కూడా 30 సంవత్సరాల పాటు కలిసి పని చేస్తున్నాం. సో ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లోపం వల్ల జరిగింది. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడున్న మ్యాన్ పవర్ రీసెంట్గా 5,000 మందిని కార్మికులు తీసేశారు, కాంట్రాక్ట్ లేబర్ని. అలాగే మేనేజ్మెంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు. అక్కడ పని చేయవలసింది 8 మంది పని చేయవలసిన ప్లేస్లో 5 పనిచేస్తున్నాం. అలాగనే ఈరోజు కూడా జరిగే సంఘటన ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు తక్కువ నాణ్యతమైనటువంటి లాడీలు ప్రొవైడ్ చేయడం వల్ల లాడీలు పేలిపోవడానికి ప్రధాన కారణం మేనేజ్మెంటు. ఇప్పుడు జాయిన్ అయ్యి స్టీల్ ప్లాంట్లో నేను 32 ఏళ్ళలో ఫస్ట్ టైం నేను చూడడం లాడీలు పేలిపోవడం అనేది. మామూలుగా కామన్గా ఏంటంటే చిన్న మెట్లు పడడం, మేము అనేకమైన సార్లు కాలిపోవడమే తప్ప ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పటి వరకు ఎస్ఎంఎస్ 1లో ఎప్పుడు జరగలేదు. నాది షిఫ్ట్ సేమ్ మిషనే. నేను 2:15కి మేము వచ్చాము. 2:30కి మాకు గేట్ తీస్తారు ఏ షిఫ్ట్ వాళ్ళకి. వీళ్ళు 2:15కి వాళ్ళు వచ్చిన తర్వాత మేము దిగాలి. మిషన్ ఎక్కిస్తే రావడానికి లేదు. వాళ్ళకి మిషన్ అప్పచెప్పి వచ్చాము. తర్వాత వాళ్ళకి 4 గంటల టీ టైంలో ఆ టైంలో ఆ ల్యాడీలు వచ్చింది. ల్యాడీలు వచ్చినప్పుడు ఒక సౌట్ ఫిక్సింగ్ అని ఒక పైప్ లైన్ ఉంటుంది, అది ల్యాడీలకి తగిలించాలి. మేము తగిలించినప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఓపెన్లో అవుతుంది. అది ఆ టైంలో అది బ్లాస్ట్ అయింది. కిందని 4 అంప్లస్ థిక్నెస్ ఉంటారు, ఓ మేనేజరు, తర్వాత పౌడర్ కలాసి. స్పాట్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కాక పక్క మిషన్ వాళ్ళు కూడా 4, 3 కాలిపోయారు. యాజమాన్యము కొంత నిర్లక్ష్యం అయితే దీంట్లో స్పష్టంగా ఉందని కూడా ఆ కార్మికులంతా ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం, కేజీహెచ్ నుంచి.